గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులైన మరి వివిధ నియోజకవర్గాల బాధ్యులు, అట్లాగే ఈరోజు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ తరఫున అదేవిధంగా డాలస్ ఏరియాలో ఉండే వివిధ తెలంగాణ మరియు తెలుగు అసోసియేషన్ల తరఫున మరి గత 15-20 రోజులుగా కష్టపడి పనిచేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చిన గౌరవనీయులైన మా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ సోదరులందరికీ పేరు పేరున మహేష్ బిగాల గారు, మహేష్ తన్నీరు గారు, ఇంకా వారితో ఉన్న మిగతా మిత్రులందరికీ, అదేవిధంగా వేదిక ముందు వేదిక పక్కన అన్ని వైపులా ఆసీనులైన మా ఆడబిడ్డలకి, అన్నాదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటారు. ఏ దేశమెగినా, ఏ పీఠమెక్కినా పుట్టిన గడ్డ పేరు వినంగానే పులకింత కలుగుతుంది ఎవరికైనా. అందుకే జై తెలంగాణ నినాదం వినంగానే రోమాలు నిక్కబడుచుకునే విధంగా మీరందరూ గర్జించినందుకు హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు. ఇప్పటిదాకా తమ మాటతో పాటతో మిమ్మల్ని ఉర్రూతలూగించిన బాలకృష్ణ గారు, గోరెడ్డి వెంకన్న గారు, ఇతర కళాకారులు, మధుప్రియ, ఇతర కళాకారులకు కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో వారికి అభినందన చెప్పాలని కోరుతా ఉన్నాను. మాతృభూమి మీద మమకారంతో ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనం. అందరికీ ముందుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. పెద్దలు, మన రాష్ట్రంలో గాని మన ఊళ్ళో గాని నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా బిడ్డ అమెరికాలో చదువుకుంటున్నది, నా బిడ్డ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నది అని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకుంటారు. మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులే కాదు, తెలంగాణ తల్లి కూడా గర్విస్తున్నది. తెలంగాణ మట్టి వాసనను మోసుకొచ్చి అగ్రరాజ్యంలో వెదజల్లుతున్న ప్రతిభావంతులు మీరు. ఖండాలు దాటొచ్చి తెలంగాణ జెండాలను రెపరెపలాడిస్తున్న మీ నైపుణ్యానికి, మీ విజ్ఞానానికి, మీ దక్షతకు వందనం. తెలంగాణ రత్నాలు మీరు, భారత జాతి ముద్దు బిడ్డలు మీరు, తెలుగు తేజాలు మీరు. మీరందరూ కూడా వృత్తి నిపుణులున్నారు, ఉద్యోగులున్నారు, వ్యాపారులుగా, పారిశ్రామికవేత్తలుగా తమ సత్తాను, సమర్థతను ప్రదర్శిస్తూ వేల మైళ్ల దూరంలో ఈరోజు రాణిస్తూ భారత మాత ముద్దు బిడ్డలుగా తెలంగాణ తెలివికి ప్రతీకలుగా నిలుస్తున్న మీ అందరికీ మళ్ళీ ఒకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు. నాటి ఉద్యమ ప్రస్థానంలోనైనా, 10 ఏళ్ల ఉజ్వల ప్రస్థానంలోనైనా తెలంగాణ ఎన్ఆర్ఐలు పోషించిన పాత్ర మామూలు పాత్ర కాదు. మీరు పోషించింది అద్వితీయమైన పాత్ర. తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. నా ముందు చాలా మంది ఆడబిడ్డలు కూడా కనబడతా ఉన్నారు. పుట్టిన గడ్డకు దూరంగా ఉన్నా, వేలాది మైళ్లు దూరంగా ఉన్నా మీరు ఎన్నడూ బతుకమ్మను మర్చిపోలేదు, బతుకునిచ్చిన తెలంగాణ తల్లిని కూడా మర్చిపోలేదు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కంటికి రెప్పలాగా కాపాడుతూ మీ పిల్లలకు కూడా మన భారతీయ సంస్కృతిని నేర్పిస్తున్న మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వందనం. దశాబ్ది ఉత్సవాల నాడు తెలంగాణ గడ్డ మీద ఏ ఉత్సాహం అయితే కనిపించిందో డాలస్ లో కూడా ఇవాళ అదే ఉత్సాహం కనబడతా ఉన్నది. మీరందరూ ఎన్ఆర్ఐ మిత్రులు కాబట్టి కొంతమందికి ఇక్కడ అమెరికన్ డ్రీమ్ గురించి, అదేవిధంగా మార్టిన్ లూథర్ కింగ్ గురించి కూడా గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. టు స్టాండ్ హియర్ అమాంగ్ ఫ్యామిలీస్ who have crossed oceans in pursuit of the American dream and to speak to you about another dream, a quieter, a rooted one, is a moment of deep emotion and purpose. Because tonight is not just a celebration, but a moment to recall the sacrifices of the martyrs, to acknowledge every individual who has risked everything against all odds for the cause called Telangana. 25 years ago, a dream was sown. It was the most unconditional dream. That dream was